ఇచ్చిన బోధ ప్రపంచం అంతా ఫాలో అయితే రక్తపాతమే ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలంలో హల్లెలూయా అజ్ఞాన కాపుడైతే అంతటా అందరూ మారు మనసు రక్షణ పొంది సాగాలి. దేవుని స్తోత్రం. మీ టీవీ నైన్లు గట్రా చూస్తే ప్రపంచం అంతా ఒకటైనా ఇజ్రాయెల్ని ఏమీ చేయలేరు అని వార్తలు వింటున్నారో లేదో, మీరు చూసారో లేదో. దేవుని స్తోత్రం. చాలా తక్కువ జనాభా గల దేశం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే యుద్ధం గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని దేవుడు ముందు చెప్పాడు. కాబట్టి దేవుడికి తెలుసు అన్నీ. హల్లెలూయా. ఆయన ఎంత చెప్పినా వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వినరు. హల్లెలూయా. ఆసక్తి గల వారు వింటారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, ఆ బోధ ప్రపంచాన్నే ప్రభావితం చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎన్నో నోబెల్ బహుమతులు యూదులే పొందారు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో శాస్త్రవేత్తల సంఖ్యలో వాళ్ళే ఉన్నారు అని ప్రపంచం అంతా నివ్వేరపోతుంది. కారణం ఏంటో తెలుసా? నా ఐడియాని బట్టి దేవుడు వారికి పాలు తేనెలు ప్రయాణాలను స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. చేయడమే కాదు, దేవుడు వారిని అక్కడ ఉంచాడు. ఉంచడమే కాదు, వచ్చినప్పుడు వారిని శత్రువుల చేతికి ఆయనే అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. ఇంకా ఆయన చెప్పందంటూ ఏది లేదు. ఒక మాటలో చెప్పాలంటే వారు దేవదూతలు తినే ఆహారాన్ని భుజించారు. అందుకే అంత జ్ఞానం వాళ్ళకి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? మనమేమో భూమి మీద పండిన పంట తిన్నాం. అంటే మనం అంటే భూమి మీద పుట్టిన ఆదాం మొదలుకొని అందరూ. దేవుని స్తోత్రం. కానీ దేవుడు ప్రత్యేకించుకున్న ప్రత్యేక జనాంగం మాత్రం వారు మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు వారు పరలోక దేవదూతలు తినే ఆహారాన్ని భుజించినట్లు బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి వారి జ్ఞానం అమోఘం అని ప్రపంచం అంతా గుర్తెరిగారు. దేవుని స్తోత్రం. నేను చెప్తాను, వారు కూడా యేసయ్యను ఎరిగితే ఇంకా బాగుంటుందని పౌలు కూడా చెప్తాడు. నా స్వజనులైన ఇజ్రాయేలీలు కూడా దేవుని గురించి తెలుసుకోవాలి, అది నా హృదయాభిలాష, నేను చేసే ప్రార్థన అన్నాడు. ఇంకో మాట చెప్పాడు తెలుసా మీకు? వారి యొక్క అవిధేయత స్థితి మనకింత ఔశ్వర్యాన్ని ఇచ్చిందే. వారు గనక ఐశ్వర్యవంతులు, వారు గనక ఆయన గనక తెలుసుకుని ఉంటే ఇంకా లోకం ఎలా ఉంటుందో అని చెప్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్ అది కాదు, కానీ ఇలా మనం అర్థం చేసుకుంటూ ఉంటే దేవుని రాకడ సమీపంగా ఉందనే విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి అందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దినములు ఎన్నైనా చెడ్డవంట, సమయాన్ని పోనివద్దు. ఈ భూమి 6000 సంవత్సరాలు అయింది బైబిల్ ప్రకారంగా. హల్లెలూయా. యేసుప్రభువు పుట్టేటప్పటికి 4000 సంవత్సరాలు, పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు. ఇప్పుడు సంపూర్ణ సంఖ్యలో ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. విశ్రాంతి సంవత్సరం అంటే ఇది. దేవుని స్తోత్రం. 7వది ఏంటది? సంపూర్ణము విశ్రాంతి. ఆయన ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చేయగలడు, వచ్చేస్తాడు. కానీ